95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలోని బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని మండిపాటు. విశాఖలో G20 సదస్సుకు 2500 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు. మార్చి 27, 28 తేదీలలో అతిథులకు డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్న విశాఖ సిటీ సిహెచ్ శ్రీకాంత్. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణలో ఉండడం గర్వించదగ్గ విషయమన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విశాఖ గాజువాక వడ్లపూడి రైల్వే వేగన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే కేంద్రంలోని బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామిక పార్లమెంటు వ్యవస్థలో చీకటి రోజని అన్నారు. పరువు నష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను అణచివేయటమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోందని విరుచుకుపడ్డారు. దానికి బండి సంజయ్ గారు వారు కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా నీచంగా మాట్లాడారు. సిగ్గున్న రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినవి తక్కువ. ఆయనను కేసులు పెట్టక అనర్హత పెట్టేసిన దాని మీద నువ్వేం మాట్లాడాలి? ఇప్పుడు నేనేం చర్యలు తీసుకోవాలి? ఇప్పటికి కూడా నేను చెప్పాను, నోటీస్ ఇచ్చి నీకు 100 మంది విద్యార్థులు పాస్ అయిందని చెప్పారు. ఏ 100 మంది విద్యార్థులు పాస్ అయిందో ఆ డీటెయిల్స్ ఇవ్వన్నాను. ఆ డీటెయిల్స్ ఇచ్చాను కూడా నువ్వు తప్పించుకుంటారు. మరి లీకేజ్ అయినా ఉంటారో ఆధారాలు ఇవ్వని అంటున్నావు. ఆధారాలు ఇవ్వంటారు, ఆధారాలు కూడా ఇస్తలేవే. మరి నిన్నేం చేయాలి? నేను సస్పెండ్ చేస్తామని మీరు అంటారు. సస్పెండ్ చేసి తప్పదు. కానీ ఇదే బండి సంజయ్ గారు, నీకు సిగ్గున్నదా? మరి నిన్నేం చేయాలి? నువ్వు ఆధారాలు కూడా ఇస్తలేవు. నీకు నోటీసులు ఇచ్చావు, ఆధారాలు కూడా ఇస్తలేవు. నీ నేషనల్ పార్టీ తిరుగున్నది, రాష్ట్ర పార్టీ తిరిగి మాట్లాడుతున్నదా? మేము ఎప్పుడు కూడా అనర్హత వేటు అయ్యాం. ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటాం, ప్రజల ఓట్లతో గెలుస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా, సంస్కృతి లేకుండా మాట్లాడిన వాళ్ళని కేసు లేదే, ఎవరైనా పెట్టాలి. కానీ అనర్హత వేటు అనేది మా కోరిక. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని నేను రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఉన్నదాకా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎకరాన 20,000 ఇవ్వాలి, బండి సంజయ్ గారు 40,000 ఇవ్వాలని మాట్లాడారు. నేను ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఎకరాన 3,000 వాళ్ళు ఇచ్చిన జీవో ఇది. మరి కేంద్ర ప్రభుత్వమే నువ్వు ఒప్పించి జీవో తీసుకురా. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చేది కాదు, జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదే కర్ణాటకలో నష్టపోతే 3,000 నుంచి 5,000 ఇచ్చారు. పక్క రాష్ట్రాలు కూడా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో 3,000 నుంచి 5,000 ఇచ్చారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్పేట్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉంటానని అన్నారు. పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎనలేని కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారని, కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ కోసం ఉండడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు.
చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రోజు పని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒకటి మాత్రం ఆలోచిద్దాం మనం, గత 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమి జరిగిందని ఆలోచిస్తే చాలు. ఒకటి, ఎవరి ఇంట్లైనా కూడా ఏసీ, ఫ్యాను, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి, గ్రైండర్ ఉంటుంది. ఎంత చిన్న కుటుంబమైనా అప్పు చేసైనా ఈఎంఐలు కట్టుకొనైనా గ్రైండర్ వాడని కుటుంబం ఉంటుంది. కానీ కేసీఆర్ గారు రాకముందు పవర్ ఎట్లుండేది ఒక్కసారి ఆలోచించండి. కరెంట్ పొద్దున ఉదయం ఉద్యోగాలకు పోయేటోళ్ళు 8 గంటల లోపల కరెంటు పోతుందని మా ఆడపడుచులందరూ 7 గంటలకే ముందు గ్రైండర్లు ఏమన్నా ఉంటే వేసుకోండి, తర్వాత చూసుకుందామని అనుకునేవాళ్ళు. అంటే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్ నడిపొట్టున కూడా 4 గంటలు 5 గంటలు పవర్ లేని రోజులు మనం చూసినామా లేదా ఒకసారి ఆలోచించండి. కానీ ఈరోజు ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే అది కేసీఆర్ గారి విజన్ కాబట్టి ఈరోజు ఆ విధంగా ఉందని గుర్తుపెట్టుకోమంటున్నాను. ఇదే కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా ఉంటే ఇదే పవర్ కట్స్ ఉండేది, ఇలాగే మనం కరెంట్లు కట్ చేసుకుంటూనే ఉండేవాళ్ళం. కానీ నా రాష్ట్రం తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందని అవతల మాట్లాడారు. విశాఖలో G20 సదస్సుకు 2500 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. మార్చి 27, 28 తేదీలలో అతిథులకు డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 29వ తేదీ ఉదయం యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. అతిథులు పర్యటించే ప్రాంతాలలో గట్టి నిఘా పెట్టామన్నారు. పోలీసులు అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. 29-30 తారీఖుల్లో సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ మన విశాఖపట్నంలో G20 ప్రతినిధులతో జరగబోతుంది. ఈ మీటింగ్ కి G20 19 దేశాలు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ నుండి, అదేవిధంగా ఇన్వైటీ కంట్రీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుండి ప్రతినిధులు హాజరవుతారని చెప్పి మనకున్న సమాచారం. వారితో పాటు ఆ మీటింగ్ సపోర్ట్ చేయడానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కూడా రాబోతున్నారు. వారి సహకారంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా సెక్యూరిటీ పరంగా పోలీస్ శాఖ సుమారు 2500 మంది సిబ్బందిని వినియోగిస్తున్నాం. దీంట్లో ఒక 1850 మంది సివిల్ పోలీసులు ఉండగా మిగతా వాళ్ళు AR, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఈ QRT టీమ్స్ కూడా వాడుతున్నాం. ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్ గా G20 దృష్టిలో ఉంచుకొని గత 15 రోజులుగా నగరంలో విస్తృతంగా భద్రతా తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే మార్గాల్లో G20 ప్రతినిధులు ప్రయాణిస్తున్నారో అదే విధంగా ఎక్కడెక్కడికైతే వారు పర్యటించే అవకాశం ఉందో ఆ సందర్శించే స్థలాల దగ్గర కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేపట్టడం జరిగింది. ఒకరోజు మీటింగ్ స్టార్ట్ కావడానికి ఒక రోజు ముందు 27న నగర పర్యటన నిమిత్తం ప్రతినిధులు కొన్ని ముఖ్యమైన స్థలాలని సందర్శిస్తున్నారు కాబట్టి తొట్లకొండ, అదేవిధంగా కైలాసగిరి, BMRDA పార్క్, అదేవిధంగా శ్రీహరియర్ మ్యూజియం, RK బీచ్ ని సందర్శిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 28, 29 తారీఖుల్లో రాడిసన్ బ్లూ హోటల్లో మీటింగ్ జరుగుతుంది. 28వ తారీఖున మొదటి రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తుంది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిధులతో కలిసి ఒక డిన్నర్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడే. ఆ తర్వాత 30వ తారీఖున ఒక వర్క్ షాప్ దాన్ని కండక్ట్ చేసిన తర్వాత మార్నింగ్ టైం, తర్వాత ఆఫ్టర్నూన్ ప్రతినిధుల్ని మన విశాఖపట్నంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అర్బన్
విశాఖ గాజువాక వడ్లపూడి రైల్వే వేగన్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని, నైపుణ్యానికి తగ్గ జీతం ఇవ్వడం లేదని, గాయపడ్డ కార్మికుడిని కాంట్రాక్టర్ పట్టించుకోకపోగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో తోటి కార్మికుడి న్యాయం కోసం ప్రశ్నించినందుకు కాంట్రాక్ట్ యాజమాన్యం విధుల నుండి తమను తొలగించారని కార్మికులు ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ओके, अभी हम लोग का फिटर का देते हैं 600 देते हैं, 550 देते हैं, अभी बिल्डर को 550 देते हैं. రైల్వే ఆధ్వర్యంలో గాజువాక వడ్లపూడిలో వేగన్ వర్క్ రిపేర్స్ కంపెనీ పెట్టడం జరిగింది. ఇందులో సుమారుగా 500 మంది పనిచేస్తున్నారు. ఈ పనిచేసే కార్మికులకి కనీస వేతనాలు గాని, స్కిల్ గాని, అలాగే పిఎఫ్ గాని, ఈఎస్ఐ గాని అమలు చేయట్లేదు. ఎవరైనా మేము 8 గంటలు పనిచేస్తున్నాము, 16 గంటలు పనిచేస్తున్నాము, మాకు కనీస వేతనం అమలు చేయండి, ఈఎస్ఐ అమలు చేయండి అని అడిగితే వాళ్ళని దౌర్జన్యంగా దుర్మార్గంగా తీసేస్తున్నారు. అలాగే అవతారమైన వ్యక్తి మాకు 12 గంటలు 14 గంటలు పనిచేసి తగ్గట్టు జీతం ఇవ్వట్లేదు, నేను స్కిల్ వర్కర్ని, ఆ స్కిల్ ఇవ్వట్లేదు అడిగితే నిర్దాక్షిణ్యంగా తీసిన అవతారాన్ని. అదే విధంగా యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగితే ఎటువంటి చర్య తీసుకోవట్లేదు, సేఫ్టీ ఉండట్లేదు. ఒక గోపైన అతనికి మొత్తం ఒక పెద్ద మిషన్ వచ్చి గుద్దేస్తే మొత్తం వెనుపోస భాషలైంది, బ్రేక్ అయింది. ఆయన్ని 5 నెలల పాటు తిప్పించి ఆయనకి ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయలేదు. 5 నెలలు పెట్టి ఆ కుటుంబం ఎలా బతుకుతుంది? 5 నెలలు పెట్టి కూడా కుటుంబానికి జీతం ఇవ్వలేదు. ఇంత పెద్ద కంపెనీ రైల్వే, అలాంటి కంపెనీలో ఏంటి దుర్మార్గం, ఏంటి అన్యాయం? కార్మిక వర్గం క్వశ్చన్ వేస్తే, ప్రశ్నిస్తే అన్యాయంగా తీసేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రైల్వే కదా, రైల్వేలో ఇంప్లిమెంట్ చేయాలి, కనీస వేతనం ఇంప్లిమెంట్ చేయాలి. నోటీసు బోర్డులో పెట్టారు, స్కిల్ కింద, అన్స్కిల్ కింద, అలాగే సెమీ స్కిల్ కింద. ఆ నోటీసు బోర్డులో పెట్టింది కూడా ఇవ్వట్లేదు. దీనికి కారణం ఏంటి? రైల్వే ప్రభుత్వము కాంట్రాక్టర్ని నియమించింది. ఆ కాంట్రాక్టర్ లో ఒక గ్రూప్ అయిపోయి దారుణంగా అందరూ కూడా ఐక్యమైపోయి కార్మికులు అందరినీ కూడా దోపిడీ చేస్తున్నారు. ఇమీడియట్ గా ఆ కాంట్రాక్టులందరినీ రద్దు చేయాలి. ఇమీడియట్ గా రైల్వే డిపార్ట్మెంట్ ప్రభుత్వం స్పందించి ఇమీడియట్ గా కార్మిక న్యాయం చేయాలి. అదే విధంగా మేము సెంటర్ లో ఆ లేబర్ డిపార్ట్మెంట్ ని, రైల్వే బోర్డు ని కూడా అడుగుతున్నాం, ఇమీడియట్ గా సమస్య పరిష్కారం చేయాలని మేము అడుగుతున్నాము. అదే విధంగా ఈ ఆందోళన ఇక్కడితో ఆగదు, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్, మహాలక్ష్మి బార్ ప్రాంతాలలో బెంచ్ కార్ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై నిలిపిన వాహనాలను విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఢీకొట్టాడు. పట్టుకున్న స్థానిక ప్రజలు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ రోడ్డు అంతా తెల్ల పొగ స్మెల్. ఇప్పుడు వచ్చినాయి కాలిపోతామని తెలిపాడు. జరగండి టైరు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు
ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది కాక ఈ మధ్య ఆంధ్రులను రెచ్చగొట్టే ధోరణిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారని ఆర్టీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. మోదీ ప్రోద్బలంతో కేంద్ర మంత్రి వర్గంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వమని, ఒకరి తర్వాత మరొకరు హోదా సాధ్యం కాదు అని ఆంధ్రులను రెచ్చగొడుతున్నారని, ఆంధ్రులను ఎవరు మోసం చేసినా వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉన్నాం. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక రాజకీయ పార్టీ కావచ్చు, ఏ పార్టీకైనా సరే ప్రజల మనోభావాలతో పని లేదు, స్థానిక అవసరాలతో పని లేదు. కేవలం వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలను కాపాడుకోవడం కోసమే రాజకీయంగా వాళ్ళకి ఒక కవచం కింద ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళకి ఎవరో ఒకరికి భజన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళలో ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏంటి అని మాట్లాడేటటువంటి ఏ ఒక్క నాయకుడు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. ఈరోజు కేంద్రం సిగ్గు లేకుండా ఇష్టానుసారం ఆంధ్రుల్ని రెచ్చగొట్టే విధంగా ప్రత్యేక హోదా ఇవ్వం, ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని నోటికొచ్చిన ప్రలాపనలన్నీ పేలుతుంటే ఆత్మగౌరవం ఉన్నటువంటి ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా దాన్ని ప్రశ్నిస్తలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తలేదు. నా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అన్నావు, నా ఆంధ్రులని అన్ని రంగాల్లోనే కాపాడుతానన్నావు, ఆర్థికంగా కాపాడుతానన్నావు, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని అడిగేటటువంటి వాడు ఏ ఒక్కడూ లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టంగా భావించాలి. అందుకని సిగ్గు, చీమి, నెత్రు లేనటువంటి మీకు ఆంధ్రలో ఉన్నటువంటి పౌరుషాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకొస్తాం. మరో ప్రజా ఉద్యమాన్ని, మరో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా కేంద్రం మెడలు ఉంచి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రత్యేక హోదా, విభజన హామీల్ని సాధించుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు, చీము, నెత్తురు లేకపోవచ్చు. ఇక్కడ ఆంధ్రలో ఒక పౌరుషం, కమిట్మెంట్ ఉందని నిరూపించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మా బిడ్డల భవిష్యత్తుకి మేమే పునాదులుగా నిలుస్తాం. అంతేగాని మీతో సాధ్యం కాదు. మీరు ఏ విధమైనటువంటి మేలు చేయరు. మీరు ఆంధ్రులను అమ్మేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దోచుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రాజమండ్రి నుంచి శంకారావం పూరించి రాష్ట్ర రాజధానికి
కనువిప్పగలిగే విధంగా ఈ దోపిడీ పాలకుల్ని తరిమివేసే వరకు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా నిర్విరామంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేద్దాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని, కమిట్మెంట్ ఉన్నటువంటి ఆంధ్రుల్ని, బిడ్డల భవిష్యత్తును కోరుకునేటటువంటి ఆంధ్రుల్ని అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనం కాపాడుకుందామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తు రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి సెక్యులర్ కూడా ఈ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలుస్తాడు. మరో స్వాతంత్ర పోరాట ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు స్వాతంత్ర పోరాట వీరుల్ని ఎంత గొప్పగా మనం స్మరించుకుంటామో, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అంటే అంత గొప్ప కీర్తితో బ్రతికేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా త్యాగాలకు సిద్ధపడాలి. మన బిడ్డల భవిష్యత్తు కోసం, నా ఆంధ్రప్రదేశ్ మంచి కోసం ఖచ్చితంగా మనం ఓటుకు నోటు ఈ జనాల్ని నోటిచ్చేటటువంటి చెప్పుతో కొట్టే విధంగా మనం ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు మేము రూపాయి తీసుకోకుండా ఓటు హక్కు వేస్తామని మన గోదావరి ప్రాంతం నుంచి మన ఆదర్శాన్ని చాటుకుందాం. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ ఎంగిలి రూపాయి మనకి కడుపు నింపదో, మా కష్టార్జితం మాదేరా, రాజమండ్రి ప్రజల స్ఫూర్తితో మేము రాజమండ్రి నిజాయితీ ఏంటో చూపిస్తామని ఇక్కడి నుంచి చూపిద్దాం. సిగ్గు వస్తుంది. ఎందుకంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేకి అన్ని పార్టీలు కూడా ప్రధాన రాజకీయ పార్టీలు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటున్నాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే మన ఆస్తులతో పాటు మన శరీర అవయవాలు కూడా, మన బిడ్డల రక్తంతో సహా అమ్మేస్తారు. అందుకని ఖచ్చితంగా దయచేసి మన పార్టీలో ఉన్నటువంటి సెక్యులర్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తితో ఈ రాజమండ్రిని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ను రక్షించుకుందాం. జై ఆంధ్రప్రదేశ్, సేవ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలుద్దాం. దానికి మనం తీసుకునేటువంటి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకి మీరందరూ కూడా తూచా తప్పకుండా ఆ ఉద్యమంలో, మహా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయం వెనుక వైపు నుంచి లోనికి చొరబడ్డ దొంగలు తాళాలు పగలగొట్టి హుండీలోని నగదు, అమ్మవారి తాలిబొట్టు మాయం చేశారు. అక్కడితో ఆగకుండా సీసీ కెమెరాల హ్యాడ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. వెంటనే ధర్మకర్తకు సమాచారం అందించారు. ఆలయ ధర్మకర్త వెంటనే ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి చెందింది. రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళుతున్న మహిళపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలోనే మహిళ ప్రాణాలు వదిలింది. ఉరికిపోయి ఆనే జారబడు ఉరికిపోయి ఆమె ఆనే జారబడు ఇట్లా పోతుంటే ఇట్లా కాలం తగ్గింది తలగానే ఇట్లా నాయమా నాయమా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రంలోని బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని మండిపాటు. విశాఖలో G20 సదస్సుకు 2500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు. మార్చి 27, 28 తేదీలలో అతిథులకు డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్న విశాఖ సిటీ సిహెచ్ శ్రీకాంత్. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణలో ఉండడం గర్వించదగ్గ విషయమన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
విశాఖ గాజువాక వడ్లపూడి రైల్వే వేగన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.